ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గంగవరం కేంద్రంగా ఇసుక దందా జోరుగా సాగుతుంది. రోజు లారీలలో ఏలూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. కింద స్థాయి అధికారి మొదలుకొని స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గంగవరం సమీపంలోని ఎర్రకాల్వలో జేసీబీతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టిప్పర్లతో భారీగా ఇసుక తరలిస్తున్నారు. వీఆర్ఓ మొదలుకొని మైనింగ్ అధికారి వరకు అందరికీ నెలవారీ ముడుపులు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే అధికారుల నుంచి వెంటనే ఇసుక మాఫియాకు సమాచారం అందిస్తారు. కొన్ని నెలల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎర్రకాల్వలో ఇసుక మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కాల్వకు ర్యాంపులు నిర్వహించి అక్రమ రవాణా సాగిస్తున్నారు. లారీలతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇసుక తరలిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.